న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులపై సిట్ ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేసింది. విదేశాలకు పరారైన వారికి ఏపీని రప్పించడానికి చర్యలు కూడా తీసుకుంటోంది. అవసరమైతే ఇంటర్పోల్ సహకారం తీసుకునే యోచనలో కూడా ఉంది. కేసులో కీలకమైన 12 మంది అరెస్ట్ అవ్వగా మిగతా 9 మంది విదేశాలకు పరారైనట్టుగా సిట్ గుర్తించింది. అయితే ఈ కేసు నమోదయ్యాక విదేశాలకు 9 మంది కీలక నిందితులు పారిపోయారు. లిక్కర్ స్కామ్ లో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసిన వసూళ్ల నెట్వర్క్ లో ఈ 9 మంది కీలక నిందితులుగా చార్జ్ షీట్ లో పేర్కొంది సిట్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. 9 మంది ఇటు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ కేసుకు సంబంధించి ఒకవైపు సిట్, మరొకవైపు ఈడీ, మరొకవైపు పోలీసులు శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు. లిక్కర్ కేసుకు సంబంధించి మొత్తం 49 మంది నిందితులు గుర్తించింది సిట్. దీంట్లో 12 మందిని అరెస్ట్ చేశారు. మరొక 9 మందికి సంబంధించి కీలకమైన పాత్రదారులు, సూత్రధారులకు సంబంధించి కూడా విదేశాలకి పారిపోయినట్లు గుర్తించారు. వీరందరికీ కూడా ఒక్కొక్క నోటీసులతో పాటు ఇంటర్పోల్ సహకారంతో వారిని రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి ఏపీకి తీసుకొచ్చే ప్రయత్నాలు పోలీసు అధికారులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ 9 మందికి సంబంధించి కూడా దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. వీరందరినీ కూడా ఏపీకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మరొకవైపు దీంట్లో శర్వాణి ఎండీకి సంబంధించి చంద్రారెడ్డి కీలకమైన సూత్రధారిగా భావించిన అధికారులు ఈడీ ఈ నెల 28వ తేదీన విచారణకు రావాలని చెప్పి ఆయనకు కూడా నోటీసులు జారీ చేసే పరిస్థితి. అలాగే ఈ రోజు మరొక పరిణామం చోటు చేసుకుంది. ఎవరైతే తెలంగాణకు సంబంధించిన టెలిఫోన్ ట్రాపింగ్ లో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న శరవణరావుకు సంబంధించి కూడా ఈ రోజు ఉదయం అంటే మరికొద్ది సేపట్లోనే సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేశారు. ఆయన 10 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల మధ్యలో విచారణకు హాజరవుతానని చెప్పి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆయన విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లిక్కర్ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా దుబాయ్లో 7 రో ప్లాట్ లో ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇటీవల హైదరాబాద్ కు సంబంధించిన ఆకర్షి విచారించిన సమయంలో కూడా ఆయన పలు కీలకమైన అంశాలతో పాటు పలు కీలకమైన సీడీలను, హార్డ్ డిస్క్లను, ఫోటోలు, వీడియోలను సిట్ అధికారులకు అందజేశారు. వారు ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకుని శ్రవణరావు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయన మరికొద్ది సేపట్లోనే సిట్ విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. అయితే శివ, ఈ రెడ్ కార్నర్ నోటీసులకు వాళ్ళు స్పందించే అవకాశం ఉందనుకోవాలా? అట్ ద సేమ్ టైం ఈ 9 మందితో పాటు ఇంకా అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉందనుకోవాలా? ఖచ్చితంగా అధికారులకు సంబంధించి కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. వారి వద్ద నుంచి కూడా ఖచ్చితంగా వివిధ దేశాల్లో ఉన్న వారందరూ కూడా ఖచ్చితంగా ఏపీకి తరలించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. మొదటిసారిగా వారిని ఏపీకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికి కూడా స్పందించకపోతే ఖచ్చితంగా లీగల్ నుంచి కూడా వారిపై పూర్తి స్థాయిలో లీగల్ గా చట్టబద్ధంగా వ్యవహరించి వారిని ఏపీ తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు సిట్ అధికారులు అయితే తీసుకున్నట్టు తెలుస్తోంది. సో దీనిలో భాగంగానే వీరందరికీ సంబంధించి ఇప్పటికే 49 మంది నిందితులు గుర్తించిన సిట్ మరికొంతమంది నిందితుల జాబితా కూడా పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి వారందరినీ కూడా రిమాండ్కి పంపే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం 49 మంది నిందితులకు సంబంధించి 12 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. మరొక కీలకమైన 9 మంది నిందితుల కోసం ప్రత్యేక బృందాల గాలింపు చర్యలు చేపడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. యూఎస్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులపై ఇప్పుడు సిట్ రెడ్ కార్నర్ నోటీసులను సైతం జారీ చేసింది. 9 మంది నిందితులు అటు విదేశాలకు చెక్కేసినట్టుగా తెలుస్తోంది. అయితే వాళ్ళకి సంబంధించి ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేసింది సిట్.